ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే 4 ఇళ్లల్లో చూసుకొని పాస్ పని చేసుకొని బతుకు. మీ పికిల్స్ కొనకపోతే మీకు నోటికొచ్చింది మీరు మాట్లాడతారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా కూడా తెలియడం. సోషల్ మీడియాలో వరస్ట్ అయిపోయారు. మీరు ఒక లేడీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని మీరు తిట్టడం ఎంతవరకు సంస్కారం? సో మీ ఆవిడని ఎలా పెంచుతావు, మీ లవర్తో ఎలా ఉంటావు, సో అంత అమౌంట్ అయిందంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మీకెందుకు? మీరు ఒక లేడీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని మీరు తిట్టడం ఎంతవరకు సంస్కారం? నాకు ఇందులో ఒక 2 కామెంట్స్ పిచ్చ కామెడీ అనిపించాయి. అంటే పెయిడ్ కామెంట్లే, పికిల్స్ తిన్నాక మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇలాంటి కామెంట్లతో ప్రమోట్ చేసుకోండి అనమాట. ఇది వరస్ట్. అదే ఆడియో లింక్ మీ చెల్లికి పెట్టినా అప్పుడు తెలుస్తుంది. అంటే మీ ఇష్టం, మీ ప్లాట్ఫామ్ మీ ఇష్టం. ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలేఖ్య పికిల్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది ప్రజెంట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అలేఖ్య పికిల్స్. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియా మొత్తం షేక్ చేసే మాట అలేఖ్య పికిల్స్. సో ఏం జరిగింది? అలేఖ్య పికిల్స్ మీద ఎందుకు ఇంతమంది నెగిటివ్ అయ్యారు? సో వాళ్ళందరితో పాటు కూడా నేను కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అంతవరకు మంచి బిజినెస్ చేసుకుంటున్నారు, బాగున్నది అనుకున్నాం. బట్ నేను కూడా కొన్ని ఆడియోలు విన్నాక చూశాక ఇంత అమ్మాయిలు అంటే లేడీస్ ఇలా కూడా ఉంటారా అని అనిపించింది అనమాట. అసలు ఏం జరిగింది అనే ముందు సో ఒక్క ఆడియో లింక్ అయితే వినిపిస్తా. ఈ తక్కువ ప్రైస్లు కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని పాస్ పని చేసుకొని బతుకు. సో విన్నారు కదా, ఇది అంటే ఈ ఆడియో ఒక 2 days బ్యాక్ మళ్ళీ వచ్చిందనమాట. ఇంతకు ముందు కూడా ఒక ఆడియోతో చాలా వైరల్ అండ్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అలేఖ్య పికిల్స్ మళ్ళీ రెండో ఆడియో కూడా పెట్టడం. సో ఇది కూడా అసభ్యకరంగా మాట్లాడడం వల్ల ఇక్కడ నుండి అలేఖ్య పికిల్స్ అనేది పూర్తిగా నెగిటివ్లోకి మారిపోయింది. సో ఫస్ట్ ఆడియో చూసుకుంటే అలేఖ్య పికిల్స్ నుండి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్కి ముందు అతను మాట్లాడిన మాటలు ఏంటంటే సో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కాస్ట్లు కొంచెం హెవీగా ఉన్నాయి అని చెప్పారనమాట. సో దానికి వాళ్ళ సమాధానం అంటే నార్మల్గా కూడా చెప్పొచ్చు, బట్ వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉందంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్తోనో మీ వైఫ్తోనో వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, నువ్వు నెక్స్ట్ పెళ్లి చేసుకోకు అని చాలా చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడారనమాట. సో అది చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. నిజంగా అంటే ఆ ఆడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఎవరైనా మాట్లాడతారా, ఇలా ఎందుకు మాట్లాడతారా అని క్రియేట్ అయితే అయిపోయింది. అక్కడితో అలేఖ్య పికిల్స్కి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయిందనమాట. సో క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా చూస్తున్నారు. సో ఏదో ఒకటి మేనేజ్ చేయడం కోసం వాళ్ళు ట్రై చేస్తుంటే దెన్ ఇంకొక ఆడియో లింక్ వచ్చింది. సో అదే ఇప్పుడు మీకు వినిపించిన ఆడియో లింకు ఒక లేడీతో సో పిచ్చి మొహందానా 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ నువ్వు తెచ్చుకో అని ఇలాంటి మాట్లాడడం జరిగింది. అంటే మీ పికిల్స్ కొనకపోతే మీకు నోటికొచ్చింది మీరు మాట్లాడతారా? అంటే మీ పికిల్స్ అనేవి కాస్ట్ ఉన్నాయని చెప్తే మీకు నోటికొచ్చినట్టు తిడతారా? అసలు మీ సోషల్ మీడియాలో మీరు అసలు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా కూడా తెలియడం. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా, కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారో తెలియదు. మీరు పెట్టిన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్తే బిజినెస్లో లాభాలు వస్తాయో చూసుకోవాలి. కానీ గుడ్విల్తో మీకు నోటికొచ్చింది తిట్టుకుంటూ వెళ్ళిపోతే సో ఎవరైనా సోషల్ మీడియాలో ఉంది కదా, ప్లాట్ఫామ్ ఉంది, మాకు నోటికొచ్చినట్టు మేము మాట్లాడతామంటే అవ్వదు. సో దానికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో ఒక కస్టమరు వచ్చి మీ క్వాలిటీ బాగాలేదన్నా లేదు మీ కాస్ట్ ఎక్కువ ఉందన్నా మీరు ఇవ్వాల్సిన సమాధానం ఏంటి? దాన్ని మార్చుకుంటాం, వీలైతే తగ్గించుకుంటాం, లేదంటే ఇదే ప్రైస్ అండి మాకు ఇంతవరకే అవుతుంది అని మీరు చెప్పుకోవడం. దాన్ని మించి మీరు నోటికొచ్చిందల్లా తిట్టుకొని సో మీ ఆవిడని ఎలా పెంచుతావు, మీ లవర్తో ఎలా ఉంటావు, సో అంత అమౌంట్ అయిందంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీకెందుకు? సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. అంటే మీకు ఈరోజు లక్షల్లో వచ్చేసాయని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడిస్తే అది సమాజంలో కరెక్ట్ కాదు. సో అలేఖ్య పికిల్స్కి నేను చెప్తున్నా, ఇది జనరల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వరస్ట్ అయిపోయారు. ఈ 2 రోజులుగా వాళ్ళవే ఎక్కువ ట్రోల్స్, మేమ్స్ వాళ్ళవే చూస్తున్నాం. ఫస్ట్ వీడియో పెట్టినారు, అది ఆల్రెడీ వైరల్ అవుతుంది, అది ఆల్రెడీ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని తెలిసి కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు పెట్టారు చూడండి, నెక్స్ట్ ఆడియో కూడా పెట్టారు.
సో దానికి ఇంకా మిమ్మల్ని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకోటి, మీరు ఒక లేడీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని మీరు తిట్టడం ఎంతవరకు సంస్కారం? అది మీరు చెప్పిన బిజినెస్ ఒక 6 మంత్స్లో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక 6 మంత్స్లో అంటే స్టార్టింగ్ పెట్టిన ఒక 6 మంత్స్లోనే ఓవర్ హైప్ క్రియేట్ అయిపోయి, సో సోషల్ మీడియాలో కూడా ఓవర్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోవడం వల్ల దానివల్ల వచ్చిన ఏమంటారు గర్వం అయి ఉంటుందేమో ఇది. సో అలేఖ్య పికిల్స్ అనే ఒక సంస్థకి 6 మంత్స్లోనే బాగా హైప్ క్రియేట్ అయ్యింది. మంచి బిజినెస్ ట్రిక్స్, ఆ బిజినెస్ స్ట్రాటజీలు క్రియేట్ చేసినారు. నాకు ఇందులో ఒక 2 కామెంట్స్ పిచ్చ కామెడీ అనిపించాయి. అంటే ప్రైడ్ కామెంట్లే, వాళ్ళే డబ్బులు ఇచ్చి పెట్టించుకుని కామెంట్స్ అవ్వచ్చు. కానీ ఒక 2 కామెంట్స్, మీ పికిల్స్ తిన్నాక మా ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒక కామెంట్స్ పెట్టారు. దానికి వీళ్ళు మళ్ళీ రీకామెంట్, కంగ్రాచులేషన్స్. అది మీరు పికిల్స్ తిన్న తర్వాత మీ ఆవిడకి ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? అసలు అది లాజిక్కా లేకపోతే ఏంటి? వరస్ట్. సార్ తర్వాత ఇంకొకటి, మీ పికిల్స్ తిన్న తర్వాత మా చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, పికిల్స్ తిన్నాక మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలాంటి కామెంట్లతో ప్రమోట్ చేసుకోరు అనమాట వీళ్ళు. సో 6 మంత్స్ నుండి వీళ్ళు స్ట్రాటజీకి మొత్తం ప్రమోషన్ మీద పెట్టుకున్నారు. సో వాట్ ఎవర్ వాళ్ళ తిప్పలేవో పడ్డారు, జనాలకు నవ్వుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుకున్నారు చాలా వరకు. సో కామెంట్స్ విధంగా అన్నీ నవ్వుకున్నారు. ఇప్పుడున్న కాంట్రవర్సీ మాత్రం చాలా సివియర్ అయ్యింది. అండ్ దీని కారణంగా వాళ్ళ పికిల్స్ కూడా మూతపడిపోవడం కూడా జరిగిందనమాట. సో అసభ్యకరంగా మాట్లాడడం, నోటికి వచ్చినట్టు తిట్టడం, సో ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? సో అలేఖ్య పికిల్స్ని మా ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను అనమాట, అది ఎంతవరకు కరెక్ట్ మీరు? అండ్ ఇంకోటి వన్ మోర్, ఇంత ఇష్యూ జరుగుతుంది. సో ఇంత ఇష్యూ సినారీలో ఎక్కడ మీడియాలోకి రాలా. మీకు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెద్దది, మీకు వ్యూవర్షిప్ ఉంది. సో ఎందుకు మీరు వచ్చి మాట్లాడలేదు? ఇది జరిగింది అని ఎందుకు మాట్లాడదు? సో గత 2 రోజులుగా ఇష్యూ జరుగుతుంటే నిన్న నైట్ ఒక వీడియో పెట్టారు వాళ్ళ అక్కగారు. మరి ఈ అక్కగారు ఆ టాపిక్ని ఎటు మార్చడానికో మరి ఇదే అక్కగారు ఏం మాట్లాడారంటే, మా చెల్లికి తిట్టాను, చాలా సీరియస్గా మాట్లాడాను, చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం అని అన్నారు. చాలా సీరియస్గా మాట్లాడుకునే దానికి మీ చెల్లి గారు తిట్టిన దానికి చాలా మీనింగ్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది, వేరియేషన్ ఉంది. మీరు అక్కగారు అయినప్పుడు సోషల్ మీడియాలో ఒక తిట్టి మీరు కూడా పెట్టాలా. అదే ఆడియో లింక్ మీ చెల్లికి పెట్టితే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో, అవతల వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మీకు అప్పుడు అనిపిస్తుంది కదా. మీకు నచ్చినట్టు ఫోన్ చేసేసా, మా చెల్లికి తిట్టేసా, ఫోన్ చేసేసా, నేను మాట్లాడేసా అని అంటే అవ్వదు. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం బాధ పెట్టాము అంటే ఒకసారి ఆలోచించాలి. ఒక మధ్యతరగతి వాడు ఒక 500, 300, 1000 పెట్టుకుంటాడంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. ఒక 50 రూపీస్ తగ్గుతుందన్నా వాళ్ళకి తగ్గుతుందనే ఒక ఆశ ఉంటుంది. సో అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గుతుందా అని అడిగే వాళ్ళకి మీరు నోటికి వచ్చినట్టు తిడతారా? అంటే మీ ఇష్టం, మీ ప్లాట్ఫాము మీ ఇష్టం. సో అది కరెక్ట్ కాదు అలేఖ్య పికిల్స్కి. అండ్ మా ఛానల్ ద్వారా అయితే ఇలాంటి పికిల్స్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ కావచ్చు, చాలామంది ఉమెన్స్ అంటే హౌస్ వైఫ్స్ చాలామంది చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. వాళ్ళకి ఇంత రీచ్ అవసరం లేకపోయినా వాళ్ళకుండే తక్కువ మందితో మంచి బిజినెస్ చేసి మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారనమాట. మీరు కూడా కొంచెం ఆలోచించండి. క్వాలిటీ ఫుడ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఒకసారి అయితే ఆలోచించండి దాని గురించి. అండ్ ఇప్పటికైతే అలేఖ్య పికిల్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోవడం అయితే జరిగింది ప్రజెంట్. సో వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడా లేరు, వాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు. సో అండ్ వాళ్ళకి ఇచ్చే వాట్సాప్ నెంబర్, సో మెయిన్గా వచ్చిన వాట్సాప్ నెంబరు, సో దాంతో అయితే క్లోజ్ అయిపోయింది. ఏది కూడా మనకి ఆ వాట్సాప్ నెంబర్ పనిచేయట్లేదు. సో ప్రజెంట్ అలా అయితే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అలేఖ్య పికిల్స్ అనే మాట అయితే వినిపిస్తుంది తప్ప వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ అక్కగారు పెట్టే వీడియో అయితే ఏదైతే ఉందో దాని మీద కామెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం చేశారు ఆ వీడియో పెట్టకుండా ఇప్పుడు పెట్టి, అంటే టాపిక్ని చాలా సివియర్ అవుతుంది, టాపిక్ని ఎలాగో డైవర్ట్ చేయాలని అటు వెళ్తుందే తప్ప దాన్ని అయితే పెద్దగా కన్సిడర్ చేయదు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళతో ఒక వీడియో చేసి పెట్టించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సోషల్ మీడియాలోకి రావడం అయితే నేర్చుకోండి అనమాట. సో అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఫేక్ ప్రమోషన్ చేసే వాళ్ళకి, ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి కానీ మీరైతే ఎంకరేజ్ చేయకండి. జెన్యున్గా చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇలాంటి పికిల్స్ కాదు, చాలా బిజినెస్లు అయితే పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కూడా ఒక
నెక్స్ట్ ఇంకా చేయాలనే మంచి ఇదైతే ఉంటుంది. సో నా తరపు నుండి అయితే అదే. సో థ్యాంక్ యూ సో మచ్.